ఆకాశంలో ప్రయాణించే విమానం రన్వేపైనే ల్యాండ్ అవ్వాలి. అది నిబంధన, రక్షణ కూడా. కానీ ఒక విమానం రన్వేను కాదని జనం తిరిగే రహదారిపైకి దూసుకొస్తే అది ఇంకా పూర్తిగా నిర్మాణమే పూర్తి కాని ఒక అసంపూర్ణ రోడ్డుపైకి ఆకాశం నుండి ఒక భారీ జెట్ విమానం ల్యాండ్ అయితే ఊహించడానికి ఒళ్ళు గగ్గురు పుడిచే ఈ మైండ్ బ్లోయింగ్ సీన్ హాలీవుడ్ యాక్షన్ సినిమా సీన్ కాదు. నైజీరియా గగనతలంలో జరిగిన ఒక రియల్ థ్రిల్లర్. విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఒక వివిఐపి బిజినెస్ జెట్ హఠాత్తుగా దారి తప్పి ప్రజలు తిరిగే రోడ్డుపైకి ఎందుకు వచ్చింది? అసలు ఆ విమానంలో ఉన్నదెవరు? ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం మళ్ళీ ఎలా గాల్లోకి లేచింది? ఈ ప్రైవేట్ జెట్ విమాన విన్యాసం వెనుక ఉన్న చీకటి నిజాలేంటి ఇప్పుడు చూద్దాం. నైజీరియాలోని అసబా అంతర్జాతీయ విమానాశ్రయం కంట్రోల్ రూమ్ అంతా ప్రశాంతంగా ఉంది. ఒక బాంబార్డియర్ ఛాలెంజర్ 6.1 బిజినెస్ జెట్ విమానం రన్వే వైపు దూసుకొస్తోంది. అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఊహించని ట్విస్ట్. ల్యాండింగ్ ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. రన్వేపై వాలవలసిన ఆ లోహ విహంగం విమానాశ్రయానికి సమీపంలోని వక్వాషి ఉకు ప్రాంతంలో ఇంకా నిర్మాణంలో ఉన్న ఒక రహదారిపైకి దూసుకువెళ్లి ల్యాండ్ అయింది. చుట్టుపక్కల జనం ఏం జరుగుతుందోనని ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకుని చూస్తుండగానే ఆ భారీ జెట్ విమానం రోడ్డుపై ల్యాండ్ అయి ఆగిపోయింది.